ఈ వీడియోలో మనము టాలీవుడ్ కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళాలంటే ఎప్పుడు చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మా కొత్త వాళ్ళు వస్తే, ఎందుకంటే ఇట్లాంటి ఒక కంటెంట్ చేయాలని నాకు బూస్టప్ వస్తుంది. ఇట్లాంటి కంటెంట్ ఇట్లాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది మూవీస్ గురించి, మన టాలీవుడ్ గురించి అని చెప్పి మీకు ఈ నాలెడ్జ్ షేర్ చేయడమే తప్ప వేరే ఇంటెన్షన్ ఏం లేదు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ కదా చేసుకొని పెట్టుకోండి. ఒక 1 వీక్ చూడండి ఎట్లాంటి వీడియోస్ వస్తే ఏమొస్తాయి అని చెప్పి. తర్వాత నచ్చలేదు అనుకో యాజ్ యూజువల్ మీకు నచ్చింది చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మామ RRR సినిమా మీలో ఎంతమంది చూసారు? అదేం క్వశ్చన్ బ్రో, అసలు RRR సినిమా ఎవడన్నా చూడకుండా ఉంటాడా? అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అంటే అక్కడికే వస్తున్నా. RRR సినిమా మన అందరం చూసాం కదా, కానీ ఆ RRRలో ఏదైతే VFX షార్ట్స్ ఉన్నాయో, లైక్ పులి షార్ట్స్ కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ, టోటల్ ఈ VFX షార్ట్స్ కోసం ఎన్ని స్టూడియోస్ వర్క్ చేసావో మీకు తెలుసా? దాదాపు 40+ VFX స్టూడియోస్ అయితే వర్క్ చేసాయంట ఈ సీక్వెన్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి. ఏ లెవెల్లో డెడికేషన్ పెట్టి ఉంటాడు భయ్య మన రాజమౌళి సార్. ఫ్యాక్ట్ నెంబర్ 2, మామ మీకు 2001లో రిలీజ్ అయిన మృగరాజు సినిమా గుర్తుందా? ఏమో మన మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన మృగరాజు సినిమా. అప్పట్లో ఈ సినిమాకి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. అంటే ఇదంతా మాకెందుకు డార్లింగ్, మేము కూడా చూసినాం. ఫ్యాక్ట్ చెప్పంటారా? అక్కడికే వస్తున్నా. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఏదైతే సింహం ఉందో అది VFX కాదు, CGI కాదు మామ, అది రియల్ లయన్ అనమాట. ఏం మాట్లాడుతున్నావు బ్రో, నిజంగా లయన్తో షూటింగ్ చేయడం ఏంది అని అనుకోవద్దు. ఎస్, ఆ లయన్ని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారనమాట. అంటే అది ఒక ట్రైనింగ్ ఇచ్చిన లయన్, ఆఫ్రికా నుంచి దాన్ని తీసుకొచ్చారు. అండ్ ఆ సినిమా మొత్తంలో మీకు లయన్ కనిపించేదంతా రియల్ లయన్. అది నాట్ ఈవెన్ ఒక్క సింగిల్ షాట్ కూడా VFX అయితే చేయలేదు మూవీ టీమ్. అండ్ కొన్ని అడవి సీన్స్ కూడా రియల్గా అడవి లొకేషన్లోకి వెళ్ళి ఆ లయన్ని తీసుకెళ్ళి దానికి 3 ట్రైనర్లు పక్కనే ఉండి మరి ఆ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ఈ సినిమా తీసిన వాళ్ళే గుణశేఖర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు భయ్యా. ఎందుకంటే అసలు అంత రిస్క్ ఎవ్వరూ చెయ్యరు అక్కడ ఉంది. ఎందుకంటే మెగాస్టార్ కాబట్టి ఆయన మీద చిన్న గీత పడిన తెలుగు ప్రజలు అయితే రచ్చ చేసేస్తారనమాట. బట్ మన మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా మెచ్చుకోవాలన్నమాట. అంటే ఇంత ట్రైనింగ్ ఇచ్చిన లయన్ అయినా కూడా కొంచెమన్నా భయం ఉంటుంది, ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే ఏమవుతుంది అని చెప్పేసి. బట్ ఆ ఫియర్ అంతా పక్కకు పెట్టి సినిమా చాలా కష్టపడి తీశారు. బట్ అప్పట్లో మిక్స్డ్ టాక్, కానీ యాక్చువల్గా హిట్ సినిమానే అది. ఫ్యాక్ట్ నెంబర్ 3, అసలు లవ్ స్టోరీ అన్న బ్రేకప్ స్టోరీ అన్న మన మైండ్లో ఫస్ట్ వచ్చే సినిమా అర్జున్ రెడ్డి. అండ్ మీరు ఆ సినిమాలో మీరు చూస్తే చాలా అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. అట్లనే వేరే సినిమాలలో కూడా ఉంటుంది. కానీ వేరే సినిమాలలో అడల్ట్ కంటెంట్ చూస్తే గిట్లంగా అరే ఏంటనేది ఇంత దారుణంగా చేశారు అనిపిస్తారు. కానీ అదే అడల్ట్ కంటెంట్ని అర్జున్ రెడ్డి సినిమాలో చూస్తే ఇంత ప్యూరిటీ ఉందిరా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డైరెక్షన్ అండ్ ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీకి ఉన్న బలం అలాంటిది. మన డైరెక్టర్ తీసిన స్క్రీన్ ప్లే అలాంటిది. సినిమాకి కనెక్ట్ అయిపోతాం మనము. ఇంత మంచి సినిమా తీయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? జస్ట్ 86 డేస్ మాత్రమే పట్టింది. ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారు ఉండేమో ఇంత ఫాస్ట్గా సినిమాస్ తీయడం. అండ్ ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ గారు కూడా జస్ట్ అర్జున్ రెడ్డి సినిమాని 86 డేస్లోనే కంప్లీట్ చేశాడు అనమాట. అండ్ ఫ్యాక్ట్ అది మామ, అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి జస్ట్ 86 డేస్ మాత్రమే పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మామ అసలు సాహో సినిమా నాకు ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ కూడా అర్థం కాదు తెలుసా. ఆ విజువల్స్, ఆ టేకింగ్, ఆ యాక్షన్, ఆ BGM అంతా హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. రిలీజ్ అయిన తర్వాత అటు హిందీ బెడ్లో చూస్తేనేమో హిట్ టాక్, సూపర్ హిట్ సినిమా. బట్ తెలుగు స్టేట్లో మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. అసలు సాహోని ఫ్లాప్ అంటే ఒప్పుకోవడానికి కూడా లేదనమాట. సో సాహోకి సంబంధించిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ యాక్షన్ సీన్స్ అన్నిటిని షూట్ చేయడానికి, ఈ యాక్షన్ సీన్స్ అన్నిటిని చేయడానికి 37 యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అయితే ఈ సినిమాకి వర్క్ చేశారనమాట. అంతా చేసినా కూడా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. మరి మన తెలుగు పీపుల్స్కి ఎందుకు అర్థం కాలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, బాహుబలి. నాకు తెలుసు మామ, బాహుబలి అనే పేరు చెప్పగానే మన తెలుగు స్టేట్లో సగం మందికి గూస్బంప్స్ వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే అది క్రియేట్ చేసిన రికార్డ్ అట్లాంటిది అనమాట. అండ్ బాహుబలి రిలీజ్ అయ్యింది ది ఎపిక్ అనే పేరుతోని. అది ఎంత సంచలనం క్రియేట్ చేస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. టిల్ ఈ డేట్ వరకు దాదాపు 76 crores అయితే కలెక్ట్ చేసింది అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అఫీషియల్గా 100 కోట్లకి మన మూవీ టీం పోర్చోరేస్తుందేమో తెలీదు. బట్ 76 crores అయితే కలెక్ట్ చేసింది టిల్ నా బాహుబలి ది ఎపిక్ అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ బాహుబలికి సంబంధించిన ఫ్యాక్ట్ ఏంటంటే ఏదైతే మనకి బాహుబలిలో వాటర్ ఫాల్ సీన్స్ ఉన్నాయో, అంటే మన శివుడు ఆ కొండలు ఎక్కడం కానీ, శివగామిదేవి ఫైట్ కానీ, మళ్ళీ ఎండ్లో వచ్చే ఫైట్ కానీ, ఇవన్నీ షూట్ చేయడానికి దాదాపు 109 డేస్ పట్టిందంట.
ఈ షూటింగ్ అంతా కంప్లీట్ చేయడానికి, జస్ట్ వాటర్ ఫాల్ సీక్వెన్స్ అన్ని కంప్లీట్ చేయడానికి అండ్ రియలిస్టిక్గా రావడానికి, పర్ఫెక్ట్గా రావడానికి మన రాజమౌళి గారు తెలిసిందే కదా ఆయన మొండిపట్టు ఎట్లా పడతాడు అని చెప్పేసి ఈ సినిమా కోసం దాదాపు డైలీ 2 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ని యూజ్ చేశారంట. సినిమా మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కంప్లీట్ అయ్యే వరకు రీటేక్లు అది ఇది అని చెప్పేసి డైలీ 2 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ని అయితే యూజ్ చేశారంట. అంటే పర్ఫెక్ట్ విజువల్స్ రావడానికి మన రాజమౌళి గారు అనుకున్న ఆ విజన్ రావడానికి అలా అయితే చేశారనమాట. అసలు 109 రోజులు జస్ట్ వాటర్ ఫాల్ సీక్వెన్స్ అంటే అసలు యాక్టర్స్ ఎలా అన్ని రోజులు ఆ వాటర్లో నానుతూ ఎలా చేశారో మరి. హ్యాట్స్ ఆఫ్ టు బాహుబలి టీమ్ అబ్బా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే డల్లింగ్స్. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో డెఫినెట్గా చెప్పండి. సో ఎట్లాంటి కంటెంట్ మీకు కావాలి, ఇంకా నేను మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలి, ఇంకా మూవీ ఫ్యాక్ట్స్ నాకు తెలియాలి అనుకుంటే వచ్చేసే మన ఫ్యామిలీలోకి. మీకోసమే 2 tickets ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. నీలాంటి వాడి కోసమే ఈ 2 ticketsలో ఒక టికెట్ నీ గురించి వస్తుంది. కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టి మన ఫ్యామిలీలోకి వచ్చే ఎట్లాంటి టాపిక్ కూడా తీసినప్పుడు వాళ్ళకి నువ్వు ఎలా సమాధానం చెప్పాలంటే ఇట్లాంటి మూవీ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలన్నమాట. సో టాలీవుడ్ గురించి మన మూవీ అప్డేట్స్ తెలవాలి అనుకున్నా, మూవీ ఫ్యాక్ట్స్ తెలవాలి అనుకున్నా నీకు ఈ ఛానల్ వెల్కమ్ చెప్తూనే ఉంటుంది ఆల్వేస్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మన వాళ్ళు ఉంటే యాజ్ యూజువల్గా చెప్పేది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం డల్లింగ్స్ నెక్స్ట్ వీడియోలా. థ్యాంక్ యూ టీమ్ 2 Movie Tickets. జై శ్రీరామ్.